మహిళలందరినీ మహాలక్ష్మిగా చూస్తూ ఇందిరమ్మ చీరలు ఇస్తూ పట్టు వస్త్రాలు కట్టుకొని మీరు వస్తూ ఉంటే చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుందంటే ఎస్ నిజమే. గతంలో ఇచ్చినటువంటి చీరలు ఏం చేసేవాళ్ళో మీకు తెలుసు. ఈరోజు ఖర్చుకు వెనకాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని, అవి ఖర్చుతో కూడుకున్నప్పటికి కూడా ఈ కట్టుకోవటానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి, ఆత్మగౌరవంతో అవి కట్టుకొని ఆనందంతో బయటకు వచ్చే స్థాయిలో ఉండాలని చెప్పి ఖర్చుకు వెనకాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇచ్చాం. ఆ చీరలు కట్టుకొని మా తల్లులు చెల్లెలు బయటకు వస్తూ ఉంటే చూసి ఆనందపడుతూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక మాట ఇచ్చాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, రాగానే మీ అందరూ తిరగటానికి కావాల్సిన ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి ఏర్పాటు చేస్తాం అని చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో ఉచితంగా ఆర్టీసీ బస్సులో వాళ్ళ ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాదాపు 7,000 కోట్ల రూపాయల పైబడి ఇప్పటికే మహిళలందరి తరఫున ఈరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మీ తరఫున ఆర్టీసీ శాఖకి ప్రతి నెల మీ ఛార్జీలు డబ్బులు కడతా ఉన్నాం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి నైజం.